ఆ ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల విషయాన్ని ఒక బూచిగా చూపించి తన చేతగానితనం వల్ల జరుగుతున్నటువంటి ఏదైతే నష్టం ఉందో, ప్రాణాలు కోల్పోవటం ఉందో వాటిని తోటి శవరాజకీయాలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం అందరం ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నా కానీ అతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చెబితే వినాలి? ఎన్నికల కమిషన్ లోకి ప్రభుత్వం అంతా కూడా వెళ్ళిపోయింది. ఎన్నికల కమిషన్ ను అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే చాలా మంది ఎస్పీలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశారు. చాలా మంది కలెక్టర్లు చేశారు. మొత్తుకున్నాం, వాళ్ళ చేత అవినీతి చేపిస్తున్నాడని, వాళ్ళ చేత అరాచకాలు చేపిస్తున్నాడని, తనకు సంబంధించినటువంటి వాళ్ళని కాపాడుకుంటున్నాడని, తనకి సంబంధం లేనటువంటి వాళ్ళని ప్రత్యర్థులు అనుకుంటున్నటువంటి వాళ్ళని కేసులు పెట్టిస్తున్నాడని అనేకమంది చెప్పాం. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు కాబట్టి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు ప్రభుత్వం అనేది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ కిందకి వెళ్తుంది. ఎన్నికల కమిషన్ కిందకి వెళ్ళిన తర్వాత అనేక మంది ఎస్పీల మీద, కలెక్టర్ మీద చర్యలు తీసుకున్నారు. తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వ పరిపాలన ఆగిపోయిందా? శాంతి భద్రతలను కాపాడటం ఆగిపోయిందా? లేకపోతే రాష్ట్రాన్ని కాపాడటం, వాళ్ళు పనులు చేయటం, వాళ్ళు విధులు నిర్వహించడం ఆగిపోయిందా? ఆగిపోలేదు. ప్రత్యేకంగా 1-2 రోజుల్లోనే మిగతా ఎస్పీలు మొత్తాన్ని కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడే అన్ని టీవీలో కూడా చూస్తా ఉన్నాం. ఏదైతే చిత్తూరు, ప్రకాశం, పల్నాడు వాటిల్లో తీసేశారో ఎస్పీల్ని, వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిక్రూట్ చేస్తా ఉన్నారు. అదే పద్ధతిలో వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు. వాళ్ళే చెప్తా ఉంటారు, సందర్భం వచ్చిన చోట వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, కేవలం వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారని. ఉద్యోగాలు కల్పించలేదు ఏంటి అని మనం ప్రశ్నిస్తే లేదు మేము బ్రహ్మాండంగా ఉద్యోగాలు కల్పించాం, వాలంటీర్లు కూడా ఉద్యోగస్తులని వాళ్ళే చెప్తా ఉంటారు. 2 నాలుగులతో మాట్లాడుతుంటారు. మాణిక్రావు గారు, ఒక్క విషయం సార్, ఒక చిన్న ఇంటరప్షన్, సారీ. అయితే మనం ఎన్ని చెప్పుకున్నా, టీడీపీ నాయకులు ఎంతమంది మీడియా మీదకి వచ్చి మాట్లాడినా, ఏం చెప్పినా కూడా, సో లాస్ట్ మంత్కి ఈ మంత్కి ప్రజలకైతే ప్రాక్టికల్గా, ఫిజికల్గా ఫీల్డ్లో లాస్ట్ మంత్కి ఈ మంత్కి డిఫరెన్స్ చూపించింది. ఆ ఇబ్బందులు ప్రజలు డైరెక్ట్గా అనుభవించారు. పైగా ఎండ తీవ్రత ఎక్కువ అవడం వల్ల ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉండే. మీరు ఎంత చెప్పినా ఈసీ రూల్స్, ఆ రూల్స్, ఈ రూల్స్ అని చెప్పినా అది క్షేత్రస్థాయిలో ప్రజలకు వెళ్ళే అవకాశం లేదు. దీన్ని ఏ విధంగా మీరు కౌంటర్ చేయబోతున్నారనే దాన్ని బట్టే ఎలా ఉండబోతుందనే నిర్ణయం జరగబోతోంది అనిపిస్తోంది. నేను అదే చెప్తా ఉన్నాను మేడం. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవకాశాల కోసం, అవసరాల కోసం హత్య రాజకీయాల్ని, శవ రాజకీయాల్ని చేస్తాడు అని ఈ రోజు మనకి క్లియర్ గా అర్థమైపోయింది. వాస్తవానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వాలంటీర్లతోటి చేయొద్దని చెప్పేసి ఈసీ నిర్ణయం చేసిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటి ఈ పని చేయించాలి. ఈ పని ఎందుకు చేయించట్లేదు? ప్రభుత్వం దగ్గర గ్రామ స్థాయిలో దాదాపు 1,35,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. పంచాయతీ ఉద్యోగస్తులు కానీ, మెప్పా ఉద్యోగస్తులు కానీ, లేకపోతే సచివాలయ ఉద్యోగస్తులు కానీ, రెవెన్యూ ఉద్యోగస్తులు కానీ 1,35,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కనుక అనుకుంటే దాదాపు ఎంతమంది 60 లక్షల నుంచి 64 లక్షల లోపు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. అంటే 64 లక్షల మందిని వీళ్ళ కనుక అప్పచెబితే ఒక్కొక్క ఉద్యోగికి వచ్చేసి దాదాపు 40 నుంచి 44 మంది పడుతున్నారు. 44 మందికి పెంచడానికి ఎంత టైం పట్టింది? ఉద్యోగస్తులకి 44 మందికి ఇంటికి వెళ్ళేవాళ్ళంటే ఎంత టైం పట్టింది? 1 గంట పట్టింది, 2 గంటలు పట్టింది. 1 గంట 2 గంటల్లో చేయగలిగినటువంటి, ప్రభుత్వం చేయగలిగినటువంటి పనిని ఎందుకు చేయటం లేదు? వాలంటీర్లు ఉంటేనే అది పెన్షన్లు ఇస్తారు అనే ప్రచారాన్ని ఎందుకు చేస్తా ఉన్నారు? ఆ ఇళ్లలో నుంచి కదలలేనటువంటి వాళ్ళని మంచాల మీద ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఆ మంచాల మీద నుంచి తీసుకొచ్చేటువంటి వాళ్ళని చూస్తుంటే మనకి హృదయ విదారకంగా బాధపడుతూ ఉన్నాం. వాళ్ళు మాత్రం తీసుకొచ్చే వాళ్ళు కనుక మీరు చూస్తూ ఉంటే వికటానందం పొందుతా ఉన్నారు. వాళ్ళ చేత అలాంటి పనులు చేపిస్తా ఉన్నారు. మాణిక్రావు గారు, నారాయణమూర్తి గారి దగ్గర నుంచి ఒక్కసారి